చందు మస్తు బాధపడుతున్నాడు, ఫుల్ రిగ్రెట్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఈ వీడియో చూడకపోతే నేనెంత రిగ్రెట్ అని అంతకంటే ఎక్కువ రిగ్రెట్ అవుతారు. మా 10th వెడ్డింగ్ యానివర్సరీ రోజు మీ అందరికి ఒక ఛాలెంజ్ ఇచ్చిన గుర్తుందా? కానీ మీ రెస్పాన్స్ వల్ల నా బ్యాగ్ బ్యాలెన్స్ ఇంత పెద్ద బొక్క పడుతుంది అస్సలు అనుకోలేదు. ఎస్, ఆ వీడియోకి 10,000 లైక్స్ వస్తే 2,500 పెట్టి శారీ కొనిస్తాను. అవును, నువ్వు అసలు మర్చిపోయావు అనుకున్నది. నేను మర్చిపోవడం కాదు, మెచ్యూర్ అయ్యేదాకా వెయిట్ చేసిన. ఇప్పుడు ఆ వీడియోకి 70K లైక్స్ వచ్చినాయి. 70K లైక్సా? ఏంది శారీ కొంటున్నావు, కారు కొనుక్కుంటున్నావు? అసలు నువ్వే ఇచ్చినావు అప్పుడు ఛాలెంజ్, ఇప్పుడు ప్రామిస్ నిలబెట్టుకో. ఏం చేస్తాం మరి, తీసుకున్నప్పుడు వాయించాల్సిందే కదా అని స్టార్ట్ అయిపోయాం. వెళ్తున్న దారిలో ఒక షాప్ కనిపించింది. పెద్ద బోర్డు పెట్టారు, 40 to 80% డిస్కౌంట్ అన్నారు. సో షాప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మంచి డిస్కౌంట్ లో శారీ దొరుకుతుందని హోప్తో ఉన్నాను. నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఆ డిజైన్స్ అన్ని 90s లో లాగా ఓల్డ్ అనిపించినాయి. తన ఫేస్ ఎలా పెట్టిందో తెలుసా? క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అయిన కస్టమర్ లా పెట్టింది. నీ టేస్ట్ డిస్కౌంట్ బిన్ అని తెలియక మా ఆర్గ్యుమెంట్ హీట్ ఎక్కి లోపల కార్ పార్క్ చేయమని వ్యాలెట్ గా కీస్ ఇస్తే ఆ కీస్ పాకెట్ లో వేసుకుని ఎటో వెళ్ళిపోయాడు. చాలా సేపు వెయిట్ చేసినాం. భయపడ్డా ఈ ఫ్రస్ట్రేషన్ లో చందు ఎక్కడింటికి వెళ్ళిపోదామంటాడని. ఎందుకు పెట్రోల్ పక్క, మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సిందే కదా. ఈ షాప్ మచ్ బెటర్, డిజైన్స్ బానే ఉన్నాయి. అందుకే తన ఫేస్ దివాళీ నైట్ రోజు దీపాల కాంతిలో వెలిగిపోయినట్టు వెలిగిపోతుంది. ఇన్ని శారీస్ చూసి కన్ఫ్యూజ్ అయినా. సో నేచురల్లీ తన హెల్ప్ అడిగినా. సో న్యాచురల్లీ నేను కూడా నాకు నచ్చింది పిక్ చేశా. ఆత్మ లోపల నుంచి అరిచేస్తుంది భయ్యా, ఒరే బుర్ర తక్కువ వెదవ, ముందు శారీ ప్రైస్ చూడరా ఎంత ఉందో అని. చూస్తే 30,000 ఉంది. మనం ఫస్ట్ చూడాల్సింది కలర్ డిజైన్ కాదురా, ప్రైస్ చూడాలరా అని మొత్తుకుంటుంది నా ఆత్మ. నా ఆత్మకు అంతరంగాన్ని అర్థం చేసుకుని ప్రైస్ చూసి శారీ బాగుందో లేదో చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ తనకు నచ్చట్లేదు. ఫైనల్ ఒకటి పిక్ చేశా. ఐ లవ్డ్ ఇట్. ఇది మన 70K లైక్స్ బడ్జెట్ కి 80% కవర్ అవుతుంది. క్లోజ్ ఇనఫ్ కదా? అవును, నా బ్యాంక్ రప్సెక్కి చాలా క్లోజ్ ఇనఫ్. తీసేసుకుంది, బిల్లింగ్ అయిపోయింది. అమ్మయ్య, ఆర్ యూ హ్యాపీ అని అడిగాను. మ్యాచింగ్ నెక్లెస్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటది. అప్పుడు అర్థమైంది భయ్య నాకు, దిస్ ఈస్ హౌ మెన్ ఫాల్ అని. నాట్ ఇన్ లవ్, ఇన్ ఈఎంఐస్. జ్యువెలరీ స్టోర్కి వెళ్ళినాం. నేను కొన్ని డిజైన్స్ చూస్తున్నా, తనను కూడా చూడమని చెప్పిన. నేను ఒకటి సెలెక్ట్ చేశా, తను కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంది. అండ్ గెస్ వాట్? 2 కొనేసుకున్నాం. బిల్ అయ్యాక తనకి ఇంకొకటి నచ్చింది. అది చూసిన నా ఆత్మ నన్ను విడిచి బయటికి వెళ్ళిపోయింది. గట్టిగా ఏడ్చింది. అదే వర్షం పడింది గట్టిగా. ఇంత బాధలో బ్యాంక్ రప్సీలో ఒక మంచి పని నాకు జరిగిందంటే అది ఇదే, ఫ్రీ కార్ వాష్. కారు కొత్త దానిలో మెరిసిపోతుంది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నెవర్ అటాచ్ బడ్జెట్స్ టు లైక్స్. లైక్స్ ఫ్రీయే, కానీ సారీ కాదు కదా. ఈ వీడియోకి ఛాలెంజ్ ఏం లేదండి. లైక్ చేయరా, కామెంట్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా.